మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ అదాని ఇది కొంచెం బ్రీఫ్గా మాట్లాడి ఛాన్స్ తీసుకుందాం. మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రజల నుంచి వస్తున్నటువంటి డౌట్లు ముందే చెప్పాను నేను. ఏదైతే గతంలో ఆ సంఖ్యాబలం చూసుకొని ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపారు, దానివల్లే ఆయన యొక్క పర్సనల్ ఎజెండా కోసం కూడా ఆయన తాపత్రయపడ్డారని చెప్పుంది. ఈ రోజు అయితే సంఖ్యాబలం కనిపించడం లేదు. 3 స్థానాలు టీడీపీ అయినా లేదంటే మేము కూటమిలో ఉన్నామండి ఒక్కొక్కటి తీసుకుంటే అది మా ఇష్టం అని చెప్పి రఫీ గారు అనొచ్చు. సో ఎట్లా జరిగే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చు మూర్తి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా మీకు నమస్కారం. ఇప్పుడు 3 ఈ ఏవైతే ఖాళీలు ఏర్పడ్డాయో అవి సంకీర్ణ ధర్మాలు కొన్ని ఉంటాయి. సంకీర్ణంలో త్యాగాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, రాజకీయ వాతావరణం ఇదంతా కూడా కొన్ని దోహద చేస్తాయి. సంఖ్యాబలమే కాకుండా సంకీర్ణంలో మిత్ర లాభం, మిత్ర భేదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నా ఉద్దేశంలో అంటే నా అసెస్మెంట్ ఇది, ఒక 2 టీడీపీ తీసుకుని 1 జనసేనకి ఇస్తారేమో అనేది నాకున్న నమ్మకం. బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ కన్నా ఇప్పుడు మన పవన్ గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీకి ఒక తురుఫు ముక్క. ఆయన్ని ఎటైనా మార్చుకోగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మాన్ని కూడా భుజాన్ని వేసుకుని వెళ్తున్న ఆయన పవన్ గారు కాబట్టి పవన్ గారిని ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లాగా టీడీపీ యొక్క సంఖ్యాబలం ఉంది కాబట్టి 2 వాళ్ళు తీసుకొని, గతంలో వాళ్ళు తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్లే కాబట్టి తెలుగుదేశం అడగడంలో న్యాయం ఉంటుంది అనే ఒక అంశం కూడా ముందుకు వస్తుంది. ఆ విధంగా ఏమన్నా ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటారేమో అనేది నాకున్న అభిప్రాయం. మంకుపట్టు పడుతుందని చెప్పి నేను అనుకోను. టీడీపీ 3 మాకే కావాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ వాతావరణం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కొంత ఈక్వేషన్స్ మారినాయి. నేను ఆ రోజు ఎనాలిసిస్ రోజుని, ఎన్నికల రిజల్ట్ వస్తున్న రోజుని నేను మాట్లాడాను. ఖచ్చితంగా అది ఫడ్నవీస్కే వెళ్తుంది, ఈయనకి ఇవ్వరు అని చెప్పాను నేను. ఇప్పుడు అదే అంగీకారానికి వచ్చారు. అక్కడ తురుఫుముఖము అజయ్ పవార్ ఉన్నారు. ఇక్కడ ఈ 3 ఆటల్లో ఇక్కడ నాకు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక తురుఫుముఖలాగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి రాజకీయ ఆ సంకీర్ణంలో 1 మన పవన్ గారికి ఇచ్చి 2 తెలుగుదేశం ఉంచుకుంటుందేమో అనేది నాకున్న ఒక విశ్లేషణ. సంఖ్యాబలం తగ్గడం అంటే గత అధికార పార్టీకి ఎట్లాగా ఒక్కటి కూడా లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 18 ఉండాలి, మరి సంఖ్యాబలం మనకి 11 కనిపిస్తోంది. ఇదేమన్నా రాజకీయంగా మలుపులు తిరిగే అవకాశం? ఎందుకంటే గతంలో మనం చూసాం బిల్లులు పాస్ చేసినప్పుడు ఆనాటి టీడీపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్, ఎందుకంటే ఈయన పర్సనల్ కేసుల గురించి వీటి గురించి ఆమోదం తెలుపుతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈనాడు చాలా బయటకు వస్తున్నాయి కదా, ఇవేమన్నా కదలికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు అంతా ఇది చాలా ఏమంటామనంటే ముదిరి పాకాన పడిన వ్యవహారం కాదమ్మా. అందుకని అంత మార్పులు ఏమి ఉండవనేదే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ మన వైసీపీ జగన్ గారు మాత్రం పోటీ చేయలేరు కదా 11. ఏదో గతంలో లాగా కొనుక్కుని రాజ్యసభను సాధించుకునే అవకాశాలు కూడా ఉండవు. అందుకని రాజకీయంగా పరిణామాలు పెద్దగా ఉండవు. టీడీపీ జనసేన ఒక ఆమోదానికి వచ్చి ఆ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారనేదే నాకున్న అభిప్రాయం. బీజేపీ కూడా పవన్ గారికే ఇమ్మని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను తుర్ఫుముక్క పవన్ గారే కాబట్టి ఆయన్ని పట్టుకుని బీజేపీ పవన్ కళ్యాణ్ మీద సానుకూలంగా ఉంది కాబట్టి అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందనుకో. సంఖ్యాబలం కూడా ఉంది.